నమస్కారం ఫ్రెండ్స్. మీరు మీ బ్రెయిన్ ఓపెన్ చేసి ఒక్కసారి మీ చుట్టుముట్టు జరిగే ఘటనలు ప్లస్ మీ జీవితంలో కుదుపు లేకుండా మీ జీవితంలో కుదుపు లేకుండా తీవ్రమైన మార్పులు చాలామంది ఇది అబ్జర్వ్ చేసి ఉండరు. నేను అందుకోసం అన్నా, తీవ్రమైన కుదుపులతో అంటే మీకు అనుభవం లేకుండా మీ జీవితాలు కుదిపివేయబడుతున్నాయి. మీరు అనుకోని కూడా మీరు మీ జీవితాన్ని సరైన రీతిలో సరైన దారిలో పెట్టలేకపోతున్నారు. అంటే మీకు తెలియకుండానే మీ కాళ్ళు చేతులు కట్టేసి జీవితం ఈదమని ఒక ఛాలెంజ్ విసరబడినట్టు మీకు అనిపిస్తుంది, కానీ ఇంకా అది అనుభవంలోకి రావటం లేదు. 100 మందిలో ఒక 2-3కి మాత్రము నా జీవితంలో ఏదో తేడా వస్తుంది అని గమనించగలుగుతారు. మిగతా 97-95% మంది ఏదో జరగబోయే విషయానికి ఇప్పటి నుంచి ఎందుకు అంటే టైం వేస్ట్ చేసుకోవటం, ఆలోచించటం, ఆ టైం వచ్చినప్పుడు దాన్ని చూసుకుందాంలే అనే ఒక భావన కలిగి ఉంటారు. నేనేమంటున్నా అంటే, మీరు అలాంటి భావనలు ఇక మానుకోండి. మీరు మీ జీవితంలో బ్రెయిన్ ఓపెన్ చేయండి. చాలామంది ఏం చూస్తారో అదే నిజాలు అనుకుంటారు. కాదండి. ఇవాళ రేపు లోకంలో మీరు ఏమి చూడాలో అదే చూపిస్తున్నారు. మీరు ఏమి వినాలో అదే వినిపిస్తున్నారు. మీకు ఏది నచ్చుతుందో అదే తినిపిస్తున్నారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీ బ్రెయిన్ ఓపెన్ చేసి ఈ విషయాలను గమనించండి. మీరు ఏమి వినాలనుకుంటున్నారో అదే వినిపిస్తున్నారు, ఏమి చూడాలనుకుంటున్నారో అదే చూపిస్తున్నారు, ఏమి మీకు టేస్ట్ మంచిగా అనిపిస్తుందో తినాలనిపిస్తుందో అదే తినిపిస్తున్నారు. ఇది మంచిదే కదా. ఈ పరిణామము మనకు అనుకూలమైనదే కదా అని మీరు బహుశా అనుకుంటుండొచ్చు. మీరు ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేయండి. మీ నాలుకకు నచ్చింది, మీ మనసుకు నచ్చింది, మీ కండ్లకు మెచ్చింది. అంటే ఈ మనసు, కళ్ళు, చెవులకు ఏది ఇంపుగా అనిపిస్తుందో ఆ మాటలు వినడము, ఎవరన్నా పొగిడితే బాగా పొగిడించుకోవడం. అంటే ఈ బ్రెయిన్కి సంబంధం లేకుండా ఈ 3 అవయవాలకు నచ్చింది మీ జీవితంలో జరుగుతుంది అంటే ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అంటే సుఖపడటం తప్ప అని ఒక ప్రశ్న వేయొచ్చు. సుఖపడటం తప్ప? సుఖపడటం తప్పు కాదు, కానీ ఆ సుఖము ఎంత ఫాస్ట్గా మన దగ్గరకు వచ్చిందో
దానికి మనము ఎంత రుసుము అంటే కాస్ట్ పే చేస్తున్నామో అది ఎంతసేపు మన దగ్గర ఉంటుందో అని ఈ 3 విషయాలను బేరీజు వేసుకోకుండా సుఖపడితే అది ప్రమాదమే. ఈ వీడియో చాలా క్లియర్గా వినండి. నేను జనరల్ ఇటువంటి డిస్కోర్సెస్ ఇవ్వను, ఎందుకంటే సమాజం మారదని నాకు బాగా తెలుసు. అయినా ఈ ఛానల్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. మన 3 అవయవాలకు ఏది నచ్చింది మనం చేస్తూ పోతే, అంటే కంటిన్యూస్గా చేస్తూ పోతే మన పతనం తప్పదు అని రాసి పెట్టుకోండి. అయితే జీవితంలో మనకు నచ్చనిది జరగాల అని ఒక ప్రశ్న వస్తుంది. జీవితంలో మనకు నచ్చేది పక్కవాడికి నచ్చదు, మనకు నచ్చేది మన అన్నకు చెల్లెకు నచ్చదు. అంటే మనకు నచ్చింది మన కన్నా తల్లిదండ్రులకే నచ్చదు. అంటే ఈ నచ్చటము మెచ్చటము ప్రతి ఒక్క ఇండివిజువల్ ఒక్క అండర్స్టాండింగ్ పవర్పై ఆధారపడి ఉంటుంది. అయితే మనం కామ్గా, స్ట్రాటజిక్గా, కన్నింగ్గా, అంటే ఒక నక్కలాగా ఆలోచిస్తే మీరు బయట వరల్డ్ని చూడండి, ఎక్కడ చూసినా ఒక ట్రాప్ సెట్ అయినట్టు లేదు. బహుశా చాలా మందికి అనిపించకపోతుండొచ్చు, ఎందుకంటే ఎప్పుడు మందు కొట్టిన స్టేజ్లో ఉన్నట్టు సమాజం. అంటే ఎప్పుడు ఒక 19 క్వార్టరో ఏమంటారు దాన్ని, అది కొట్టినట్టే ఉంటుంది సమాజం. కండ్ల ముందర కనిపించినా దాన్ని ఇట్లా చూస్తుంటారు, అంటే ఏదో తాగినట్టు. మీరు అడుగు బయట పెడితే మీకు ట్రాప్ సెట్ చేసినట్టు ఉందా లేదా? మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కరెన్సీస్లో అంటే నోట్లు ఉంటాయి కదా, కరెన్సీ, డబ్బు కాగితాలు, దాంట్లో సడన్గా మీకు 10 రూపీస్ నోట్స్ కనిపిస్తున్నాయా లేదా? 20 ఉన్నాయి, 5 లేకుండా పోయింది, 2 లేకుండా పోయింది, 1 రూపాయి లేకుండా పోయింది. కానీ ఇప్పుడు సడన్గా మీకు 10 రూపీస్ నోట్స్ సర్క్యులేషన్లో ఎక్కువైంది. మీరు మన సమాజంలో జరిగే మార్పులను మీరు గమనించాలంటే ఫస్ట్ కరెన్సీ ఫ్లోని గమనించండి. మీకు సమాజంలో ఏదో తిక్కమక్కగా ఉంది అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అంటే అంత కీన్ సెన్స్ ఉండాలి. అసలు మీ దగ్గర ఏముందని బయట లోకమంతా ఈ ట్రాప్లు సెట్ చేసి మీ దగ్గర ఉన్నది ఏ రూపంలోనైనా నొక్కేద్దామని చూసినట్టు లేదు. మీరు కామ్గా అన్నీ మర్చిపోయి ఒక్కసారి ఒక రోజులో నాతో ఏం జరిగింది అని ఒక్కసారి నోట్ చేసుకోండి. మీకు ఏదో ఒకరు బలపడి మీ దగ్గరున్న ఎనర్జీ, మీ దగ్గరున్న డబ్బు, మీ దగ్గరున్న ఆలోచన శక్తిని కొట్టేస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. చాలామంది సోయి లేకుండా ఏమవుతుందండి అంత నార్మల్గా ఉంది అంటారు. వాళ్ళకు ఓం నమః శివాయ ఏదో జరుగుతుంది. భయంకరమైన మార్పులు వస్తున్నాయి మీకు సోయి లేకుండా. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అందరూ కష్టపడుతున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, అది ఖర్చు పెడుతున్నారు. చూడండి ఈ స్టేట్మెంట్లో ఎక్కడ తప్పు ఉంది? ఈ 3 వర్డ్స్లో చూడండి, సెంటెన్సెస్లో. అందరూ కష్టపడుతున్నారు, రైట్, టిక్, ఓకే, నో ప్రాబ్లం. అందరూ సంపాదిస్తున్నారు, నో ప్రాబ్లం, టిక్, ఓకే.
అందరూ ఖర్చు పెడుతున్నారు. ఇక్కడనే తేడా వస్తుంది. అందరూ కష్టపడుతున్నారు ఓకే, అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు ఓకే ఓకే, అందరూ ఖర్చు పెడుతున్నారు. సమాజంలో ఇప్పుడు కుదుపుకు కారణం ఖర్చు. సరే, ఖర్చునొక్కటి అదుపులో పెట్టుకుంటే మన జీవితాలు బాగుపడతాయా? ఒకసారి ఆలోచించు. ఖర్చును అదుపులో పెట్టుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. దేన్ని ఖర్చు అంటారు? ఒక చిన్న బోర్డు మీద మీ ప్రతి రూమ్లో ఇది దేన్ని ఖర్చు అంటారు ఒకసారి రాసి పెట్టుకోండి. ప్రతి రూమ్లో రాసుకోండి, కానీ బాత్రూంలో కూడా రాసి పెట్టుకోండి. దేన్ని మీరు ఖర్చు అనుకుంటారు? అనవసరమైన ఖర్చులు అనగా ఏమి? ఇది కూడా రాసి పెట్టుకోండి. ప్రతి మహిళ రాసుకోవాలి, ఎస్పెషల్లీ మహిళ. చాలామంది నాకు మహిళలంటే ఓ చులకన భావం అనుకుంటారు. కాదండి, నాకు ఫుల్ రెస్పెక్ట్ మహిళ అంటే. ఎందుకంటే నాకు కష్టపడి పెంచింది మా తల్లే కాబట్టి, మా తల్లి కష్టాలు చూసిన కాబట్టి నేను ప్రతి ఒక్క మాట ఆడవాళ్ళ గురించి విశ్లేషణ చేసే చెప్తా. నేను మా అమ్మతోను కూడా ఈ స్త్రీల విషయాల్లో విభేదిస్తా. ఇప్పుడు మన అమ్మ త్యాగం చేసింది కాబట్టి అందరూ స్త్రీలు అలాగే త్యాగాలు చేసి కష్టపడి పిల్లల కోసం స్ట్రగుల్ చేస్తున్నారంటే అది తప్పు, స్టేట్మెంటే తప్పు. ప్రతి ఒక్క మహిళ తమ స్థాయిని బట్టి తమ వెసులుబాటు బట్టి త్యాగాలు చేస్తూ ఉంటుంది. ఇది కరెక్ట్, 100% కరెక్ట్. ప్రతి స్త్రీ త్యాగం చేస్తుంది. కానీ సమాజంలో స్త్రీ త్యాగానికే అగ్రపీఠం వేస్తారు. పురుషుడు సమాజానికి ఒక సన్నాసితో సమానం. వాడు త్యాగాలు చేయడు, వాడు ఏ పని చేయడు, వాడు వ్యసనాలకు గురై ఉంటాడు, వాడు ఫ్యామిలీ గురించి పట్టించుకోడు. పిల్లలు కూడా అమ్మనే ఇష్టపడతారు, నాన్న అంటే భయము. అంటే నువ్వు ఏమి తల కింద కాళ్ళు పై చేసి తపస్సు చేసినా పురుషుడి ప్రాముఖ్యత సమాజంలో అంతే. ఇక్కడనే నేను విభజిస్తాను. ఇప్పుడు ఈ స్త్రీలకు మనం కల్పిస్తున్న హైప్ నేను ఇంతవరకు వీడియోలో చెప్పిన స్థితికి కారణం. పురుషుడు సమాజంలో వెల్త్ క్రియేట్ చేస్తే స్త్రీ ఆ వెల్త్ను సరి అయిన రీతిలో డిస్ట్రిబ్యూట్ చేస్తే దేశం కాపాడబడుతుంది. దేశం, గల్లీలు, రాష్ట్రాలు, ఈ సిటీలు ఇవి కావు, పూర్తి దేశమే. అంత పవర్ ఉంది స్త్రీల. కానీ మన స్త్రీలు ఇవాళటి లోకంలో స్త్రీలుగా మారారు. అంటే దేన్నైనా వాళ్ళు ఫ్లాట్ చేసేయగలరు. లైఫ్లో ఒడిదుడుకులను సాఫ్ చేయరు వాళ్ళు. ఏ విషయాన్నైనా సాఫ్ చేయగలరు, అంత టాలెంట్ ఉంది. అయితే సమాజంలో ఈ ట్రాప్స్ అంటే మన దగ్గర ఉన్నది గుంజుకునే ఈ ట్రెండ్ కనిపిస్తుంది కదా, ఇది దేనివల్ల ఈ ట్రెండ్ కనిపిస్తుంది?
అసలు మనలో వచ్చిన మార్పుల వల్ల వీళ్ళు మనల్ని ట్రాప్ చేస్తుండ్రా, లేదా బయట కండిషన్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే వాళ్ళు ట్రాప్ చేయడానికి ఫోర్స్ అవుతుంది. ఇంటి బయట ఉన్న కూరగాయలు అంటే ఆకుకూరలు అమ్మే వాడితో మొదలు పెడితే బ్యాంకు వరకు, ఆఫీసుల వరకు, పెద్ద పెద్ద వస్తువులు అంటే ఫ్రిడ్జ్లు, టీవీలు అమ్మే వస్తువుల వరకు, ఇండ్లు అమ్మే వాళ్ళ వరకు ఎక్కడ చూసినా మనకు మోసం కనిపిస్తుంది. మన స్పెషాలిటీ ఏమంటే మనకెంత ఎడ్యుకేషన్ పెరుగుతుందో అంత ప్రశ్నించడానికి మనం భయపడుతున్నాం. అంటే మన ఎడ్యుకేషన్కి, మన నాలెడ్జ్కి, మన ప్రశ్నించే తత్వానికి గట్టి లింకులు ఉన్నాయి. ఆ లింకులను మనమే తెగ్గోసి కట్ చేసి మనం వీఆర్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ అనిపించుకుంటున్నాం. ఎడ్యుకేషన్ యొక్క బై ప్రోడక్ట్ ఇస్ క్వశ్చన్, ఎబిలిటీ టు క్వశ్చన్. See, when you don't understand the situation, clear gainandi, when you don't understand the situation, your education propels you. అంటే మీ ఎడ్యుకేషన్ మిమ్మల్ని పుష్ చేస్తుంది, ప్రొపెల్ చేస్తుంది, అంటే తిప్పుతుంది దాని వైపు. propels you to ask questions which are logical and అంటే suck out the answers from the existing problem. అంటే ఎడ్యుకేషన్ ఏం చేస్తుందంటే ఒక ప్రాబ్లం నుంచి సొల్యూషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి దోహదపడుతుంది ఎడ్యుకేషన్. కానీ సమాజంలో చూస్తే ఎడ్యుకేషన్ ఏమో హై స్టాండర్డ్స్, అంటే స్టాండర్డ్ అయినాక డిస్కస్ చేద్దాం. కట్టలు సర్టిఫికెట్లు, కట్టలు ర్యాంకులు. ఆ సన్నాసులకు ఆన్సర్ చేయడం తప్ప క్వశ్చన్స్ చేయడం తెలియనే తెలియదు. ఆన్సర్ చేయడం తెలుసు అంటే బుక్లో ఏం రాస్తుంటే దాన్ని బట్టి కొట్టి ఆన్సర్ చేయడం తప్ప రివర్స్ ఒక క్వశ్చన్ అయ్యారా నాయన అంటే వానికి అంటే ఆ మాడ్యూలే తెలుసుంటుంది వానికి, పైపూత మాత్రమే తెలుసుంటుంది. లోపల కోర్లో ఆ ప్రాబ్లం క్రియేట్ అవుతుందని వాడు ఊహించుకుని ఉంటాడు. అంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అట్లా తగలడినాయి. అయితే మనము అసలు ఖర్చు అంటే ఏమి, మనము దుబారా ఖర్చు చేస్తున్నామా అని మీరు ఎలా మిమ్మల్ని మీరు బేరీ చేసుకుంటారు. ఎవరైనా స్కూలు ఫీజు దుబారా అని ఇప్పుడు చూస్తున్న వీడియో చూస్తున్న మంది ఎంతమంది ఫీల్ అవుతున్నారు? మీ స్కూలు ఫీజు, కడుతున్న స్కూలు ఫీజు దుబారా. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న సారము గత 10 ఏళ్ళుగా చేంజ్ కాలేదు, గత 20 ఏళ్ళుగా ఒక 40% మారింది, గత 30 ఏళ్ళుగా ఒక 60% మారింది. 30%, 60% ఇన్ హోల్ 20 years టైం. కానీ ఫీజులు ఎలా మారాయి అంటే సిలబస్ అదే, నియర్లీ అదే, ఓ 60% మారింది 30 yearsలో. సిలబస్ అదే, క్వశ్చన్లు అదే, మాడ్యూల్వి కొద్దిగా ఇంప్రూవ్ అయినాయి, మ్యాథ్స్ అవి, సోషల్ బుక్ లావ్ అయింది. అంటే బుక్కులు ఎంత లావ్ అవుతున్నాయో మన ప్రశ్నించే ఎబిలిటీ అంత తక్కువ అవుతుంది. అంటే మన సొసైటీలో ఆల్రెడీ జవాబులు తెలిసిన వాళ్ళు కుప్పలుగా ఉన్నారంటే కాదే కాదు. మూర్ఖుల సంఖ్య పెరుగుతుంది. ఎడ్యుకేషన్తో పాటు మూర్ఖుల సంఖ్య పెరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, చూస్ చేసుకొని ఈ వర్డ్ సొసైటీలో ఇస్తున్నా. ఎడ్యుకేషన్తో పాటు మూర్ఖుల సంఖ్య పెరుగుతుంది. అదేంది, ఎడ్యుకేషన్ పెరుగుతుంటే నాలెడ్జబుల్ పీపుల్ పెరగాలి కానీ మూర్ఖుల సంఖ్య ఎట్లా పెరుగుతుంది?
ఈ స్టేట్మెంటే రాంగ్ అనుకుంటారు. 100% కరెక్ట్. ఎడ్యుకేషన్ పెరుగుతుంటే మూర్ఖుల సంఖ్య ఎట్లా పెరుగుతుంది? అంటే ఎడ్యుకేషన్ మమ్మల్ని మూర్ఖులు చేస్తుంది అని క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ఎడ్యుకేషనే మిమ్మల్ని మూర్ఖులుగా తయారు చేస్తుంది. ఎడ్యుకేషన్ ఇస్ టర్నింగ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇంటూ ఎన్ ఎడ్యుకేటెడ్ ఫూల్. మనం ఏమనుకుంటాం, ఎడ్యుకేషన్ మమ్మల్ని బాగా నాలెడ్జ్ పెంచి జ్ఞానం పెంపొందిస్తుంది అనుకుంటాం. కాదు. కాన్ఫిడెన్స్ మిమ్మల్ని మూర్ఖులు చేస్తుంది. చూడండి, ఏ పాయింట్స్ మమ్మల్ని హ్యూమన్స్ని గట్టిగా చేయను అవే పాయింట్స్ మిమ్మల్ని కుంగదీసి కొట్టేస్తుంది లైఫ్లో. కాన్ఫిడెన్స్ మిమ్మల్ని కుంగదీస్తుంది, రాంగ్ వేలో నడిపిస్తుంది. స్త్రీలో వచ్చిన చైతన్యం అంటారు. చైతన్యం కాదు, మూర్ఖత్వం. స్త్రీలలో వచ్చిన సామర్థ్యం అంటారు. కాదు, బలుపు. చూడండి, సామర్థ్యం బలుపు. సామర్థ్యానికి బలుపుకు ఎంత తేడా ఉందో. కానీ ఆ సామర్థ్యం బలుపు రెండు కలిసి. వీక్నెస్ అంటే భయము కూడిన భక్తి. ఇంకో సైడ్ విచ్చలవిడితనము, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇవి రెండు సమాజంలో కలిసిపోయాయి. ఇప్పుడు దానికి దీనికి ఏం తేడా లేకుండా. వినయంగా ఉంటే భయపడుతున్నావా? ఎందుకు భయపడకు, నీకేం తక్కువ. వినయానికి భయానికి ఏమాత్రం లింకు లేదు. వినయము వేరే, భయము వేరే. వినయంగా ఉంటే భయంగా ఉన్నట్టు కాదు అని తెలుసుకోలేని ఎడ్యుకేటెడ్ మూర్ఖులు మన సమాజంలో కుప్పలు తెప్పలుగా పెరుగుతున్నారు. ఇది మన పతనానికి కారణమని స్త్రీలు తెలుసుకోలేకపోతున్నారు. ఇక పురుషులకు వస్తే, పురుషుల్లో మెప్పించే గుణం బాగా పెరిగింది. పురుషుల్లో మెప్పించే గుణము తీవ్రంగా పెరిగింది. ఈ మెప్పించే గుణము ఎందుకు పెరిగింది అంటే, మెప్పిస్తే కానీ తన లైఫ్ సునాయాసంగా గడపచ్చు అనే పిచ్చి భ్రమలో ఈ మూర్ఖుడు ఉన్నాడు. అంటే ఎవరిని ఛాలెంజ్ చేయకుండా వాళ్ళ కోరికలు తీరిస్తే నేను సుఖంగా ఉంటాను అనే పిచ్చి భ్రమలో పురుషుడు ఉన్నాడు. ఇది కూడా పతనానికి కారణం. అంటే ఏ ఫోర్సెస్ మనల్ని స్ట్రెంగ్థెన్ చేయాలనో అవే ఫోర్సెస్ మనల్ని వీక్ చేస్తున్నాయి. ఎవ్వరూ గమనించటం లేదు. ఈ గమనించకపోవడానికి కారణమేమి అంటే, మన దగ్గర ఉన్న విచ్చలవిడి డబ్బు. అంటే విచ్చలవిడి డబ్బు రావడానికి కారణం మన బ్రెయినే కదా, మన తెలివితేటలే కదా. అలా రూల్స్ ఏం లేవు. డబ్బు రావడానికి తెలివితేటలు మాత్రమే కారణము అని రూల్ ఏం లేదు. దానికి కారణంగా డబ్బు తెలివితేటలు ఉన్నా లేకున్నా వస్తున్నాయి కాబట్టే సొసైటీలో పెను మార్పులు జరుగుతున్నాయి. అదే బ్రెయిన్ ఇవి గమనించలేకపోతుంది. సొసైటీలో మనకు ట్రాప్ రెడీ అవుతుంది అంటే మనలో ఉన్న వీక్నెస్ని ఈ టోటల్ ప్రపంచం గుర్తుపట్టింది. మనలో ఉన్న లూప్ హోల్ని ఈ లోకం గుర్తుపట్టేసింది. మన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ కొంటాము అని కాన్ఫిడెన్స్ అందరిలో ఏర్పడింది. ప్రశ్నించకుండా ఒక వస్తువు కొనగలిగే మూర్ఖత్వము ఈ సొసైటీలో ఉంది అని ఈ సొసైటీ గుర్తుపట్టేసింది. ఈ మార్పుకు కారణం మనమే అని తెలుసుకున్న రోజు మనము మారక తప్పదు. ఎప్పటి వరకు ఈ సమాజం తనంతకు తానే
తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతాయంట. సైన్స్లో నేర్చుకుంది కదా, భూమి తన చుట్టూ తానే తిరిగి బొంగరంలా తిరుగుతుంటుంది. సేమ్ అట్లనే అది తిరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది. సేమ్ అర్త్ ఎట్లా బిహేవ్ చేస్తుందో మనం కూడా అట్లా బిహేవ్ చేస్తాం. మనం గుండ్రంగా తిరుగుతున్నాం కానీ తెలుస్తలేదు తిరుగుతున్నాం. చక్కెర వచ్చి పడేది రాదు, అర్థమైంది. అరే ఏందో తేడా వచ్చేసింది, అయిపోయింది, మనం మేల్కోలేదు కదా. ఎక్కడో విచ్చలవిడితనం భయంకరంగా పెరిగింది. ఎక్కడో విచ్చలవిడితనం భయంకరంగా పెరిగింది. సోమరితనం 200% పెరిగింది. ఈ శాతం ఎట్లా నిర్ణయించారు అంటే కాలమానం ప్రకారం నిర్ణయించారు. మనిషిలో 20 ఏండ్లలో 200% తేడా వచ్చింది. మనిషి మనస్తత్వంలో 200% హెచ్చు తగ్గులు కనిపిస్తుంది. మంచి కూడా 100% పడింది. మంచి కూడా 100% పడి చెడు 200% పెరిగింది. అంటే ఈ రెండు ప్రపోర్షన్ తీసుకుంటే బాగా తేడా. అంటే సొసైటీ మొత్తం కంపు కొట్టిందా అంటే కాదు. పెరిగిన జనాభా ప్రకారం నిష్పత్తి ప్రకారం కంపు కొడుతుంది. మంచిగా ఉన్నోళ్ళు, సద్బుద్ధి కలిగిన వాళ్ళు అంతే ఉండిపోతున్నారు. దుర్బుద్ధి కలిగిన వాళ్ళు, నీచులు, నికృష్టులు పెరుగుతూనే ఉన్నారు ప్రతి ఏటా. దాన్నే నిష్పత్తిలో తేడా రావడం అంటారు. అయితే దీని నుంచి ఎస్కేప్ కావచ్చా? మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ నిష్పత్తి పెరుగుతుంది కదా, దీని నుంచి ఎస్కేప్ ఏమైనా ఉందా? మీరు అనుకుంటే ఉంది, మీరు అనుకుంటే లేదు. అదేంటి మీరు అనుకుంటే ఉంది, మీరు అనుకుంటే లేదు? ఏమి మీరు అనుకున్నారనుకోండి, ఈ నిష్పత్తిని తగ్గించవచ్చు. ఎట్లా అంటే మీరు మారి. ఈ నిష్పత్తిని ఎట్లా తగ్గిస్తారంటే మీరు మారి. దీనికి సొల్యూషన్ లేదు అనడానికి కారణం కూడా మీరే. ఎందుకంటే మీరు కూడా ఆ రెండో స్లాట్లో చేరి మంచి వాళ్ళని తగ్గించి చెడు వాళ్ళని పెంచే నిష్పత్తిలో మీరు భాగస్వాములై ఈ సొసైటీని కంపు కొట్టిస్తున్నారంటే దానికి కారణం మీరే. అనుకుంటే మీరే, అనుకోకుండా మీరే. మరి ప్రాబ్లం మీరు, సొల్యూషన్ మీరు అయినప్పుడు ప్రశ్న ఉండకూడదు. కానీ మనిషి తాను చేసిన తప్పులు తప్ప అందరి తప్పులు బాగానే లెక్క పెడుతున్నాడు. సమస్య ఏమంటే మీ తప్పుల లెక్కలు ఎక్కడున్నాయి, ఏ బుక్లో రాశారు, ఏ డ్రాలో దాచిపెట్టారు. మీలో తేడా గమనించారు. సమాజం తేడాగా ఉంది, అర్థమవుతుంది. మీలో తేడా గమనించారు. ఎందుకు గమనించలేదు? ఎందుకు గమనించకూడదు? గమనిస్తే ఏమవుతుంది? గమనించినాక ఏమవుతుంది? గమనించినాక ఏమన్నా సర్దుబాటు చర్యలు ఏమన్నా ఉన్నాయా? సర్దుబాటు చర్యలు ఎందుకు తీసుకోరు? తీసుకుంటే మీ లైఫ్లో వచ్చే మార్పులేంటి? ఆ మార్పులకు భయపడుతున్నారా అనేదే మెయిన్ ప్రశ్న. ఎప్పుడు మార్పులకు మీకు భయపడతలేము, అవసరం లేదు, భయం అవసరం లేదు అనుకుంటారో సొల్యూషన్ వచ్చినట్టే. సమాజంలో మార్పు కన్నా ముందు మీలో మార్పు వచ్చిందని మీరు భావిస్తే మార్పు వచ్చినట్టే. సమాజం అంటే మీరే. సమాజం అంటే మీరే. మీలో మార్పు వస్తే సమాజంలో మార్పు రాదా?
రావచ్చు, రాకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. సమాజంలో మార్పు రాకపోయినా మీరు మారొద్దని రూల్ ఏం లేదు. ఒక్కసారి గమనించండి, మారి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.